Good morning and welcome to Power Pact Pastors International Fellowship. I'm very happy to see you all. అండ్ అయ్యగారులు అందరికీ ఉదయకాల శుభాకాంక్షలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట అందరికీ స్వాగతం. శక్తి కలిగిన సేవకుల అంతర్జాతీయ సహవాస కూడికలో ద్వారా మనం అందరం కలుసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు డాక్టర్ జెర్రీ రౌష్ గారు మరి మంచి సందేశంతో మన ముందుకు రాబోతున్నారు. అదేవిధంగా మన మధ్యలో ఉన్నటువంటి సిహెచ్ శాంసన్ గారు, వారి సంఘం, వారి ఫ్యామిలీ ఈరోజు మనకి ఆరాధన జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా ఈరోజు కూడా సో సే సంథింగ్ గుడ్ స్టోరీ, లేకపోతే మీకు జరిగిన శుభ కార్యం చెప్పడానికి కూడా ఇద్దరు ముగ్గురికి ఛాన్స్ ఉంది. ఒక్క నిమిషం టైం తీసుకొని గత వారం కానీ గత నెలలో కానీ దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి శుభకార్యాన్ని ఒక్క నిమిషంలో చూడడానికి ప్రయత్నించండి. ఇద్దరు ముగ్గురికి ఛాన్స్ ఇస్తాం. So thanks again for joining with us. Welcome each one of you. So before we start, let's say together the faith confession of the Power Pact Pastor. శక్తి కలిగిన సేవకుని యొక్క విశ్వాసపు ఒప్పుకోల్ని మనం అందరం ప్రారంభంలో చెబుదాం. సో లెట్స్ రీడ్ విత్ మీ ఆల్ టుగెదర్. మీరందరూ కూడా నాతో పాటు ఈ మాటలు చెప్పండి. అనుదినం ఈ మాటలు చెప్పటం ద్వారా మనలో పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. సో లెట్స్ సే టుగెదర్. You are not what people calls you, but you are what God calls you. You are the Power Pact Pastor. God called you and choose you to fight with his enemy on this planet. You are the warrior of God on this planet. ఇతరులు నిన్నేమని పిలుస్తారో అది నీవు కాదు. దేవుడు నిన్నేమని పిలుస్తాడో అదే నీవు శక్తి కలిగిన సేవకుడవు. తన శత్రువుతో ఈ భూమి మీద పోరాడటానికి దేవుడు నిన్ను పిలుచుకున్నాడు మరియు ఏర్పరచుకున్నాడు. నీవు దేవుని కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసుకోబడిన ఒక గొప్ప యోధుడవి. నీవు శక్తి కలిగిన సేవకుడవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ యు ఆల్ వన్స్ అగైన్. అండ్ సో దయచేసి ఆల్ దిస్ మీటింగ్స్ ఆర్ రికార్డెడ్ అండ్ అప్లోడెడ్ ఇన్ టు MUM Ministries International. So please subscribe and you can watch them anytime and use them in your ministry. ప్రతిరోజు కూడా బోధించే ఈ యొక్క ప్రసంగాలన్నీ కూడా ప్రతి సేవకుడు ఎంతో భారంతో ప్రార్థనాపూర్వకంగా మరి వారు తయారు చేసి మీ అందరికి చెబుతున్నారు కనుక ఈ సందేశాన్ని మీరు వాడుకోవచ్చు, మీ సంఘాల్లో బోధించవచ్చు. ఆమేన్. సో ఐ వుడ్ రిక్వెస్ట్ పాస్టర్ శాంసన్ గారు. ప్రైజ్ ది లార్డ్. శాంసన్, వెరీ హ్యాపీ టు సీ యు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరు క్షేమంగా ఉన్నారని నమ్ముచున్నాం. సో మీరు సమయం తీసుకొని ఒక 2 పాటలు పాడి ఆరాధన జరిగించండి. తర్వాత మనం వాక్యంలోకి వెళ్దాం. సో దిస్ ఇస్ యువర్ టైం. ఈ సమయం మీది. మంచిదండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు సాల్మన్ అయ్య గారికి మరియు టీం అంతటికి ప్రభునామన వందన తెలియజేస్తూ, మొదటిగా అందరికి వచ్చిన పాటే యేసయ్య నా హృదయాభిలాష నీవే అనే పాట పాడి ప్రభునామాన్ని మనం గణపరచుదాం. అందరికి వచ్చిన పాట కానీ యేసయ్యా నా
పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే జయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే హల్లెలూయా. మంచిదండి. మరొక పాట పాడి ప్రభునామాన్ని గణపరచుదాం. ఇది కూడా అందరికి వచ్చిన పాటే కనుక మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపించవనే పాట చాలా అర్థంతో కూడుకున్నది. అందరం కలిసి ప్రభునామాన్ని ఉదయకాల సమయంలో ఈ పాట ద్వారా దేవుని గణపరచుదాం. మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపాలి, లేని నా ఎంతో ప్రేమ చూపాలి, అది ఎంత కములన్నీ జనమైన నన్ను రక్షించరు నీలోనే జాలి నాలోనే
మహారాజుకి జై. మంచిది. చివరికి ఒక పాట పాడి దేవుని నామాన్ని ఘనపరచుదాం. మంచిది. కలములతో రాయగలం. సో దేవుని యొక్క మంచితనాన్ని, దేవుని యొక్క ఆయన మహిమ ఎట్లా వివరిస్తున్నది అనేది అర్థంతో కూడిన పాటను కలిసి పాడదాం. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమనే పాట. ఇది కూడా అందరికి వచ్చే పాట కనుక కలిసి ప్రభు నామాన్ని స్తుతించుదాం. కలములతో చెప్పమలో సరే
ఓకే శాంసన్, ప్రైజ్ లార్డ్. వినపట్లేదు. హల్లెలూయా. తండ్రి, మనం ప్రభు నామాన్ని ఆరాధన చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన తరుణాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, దేవుడు మనందరి ఎడల ఎంతో మహోపకారుడుగా ఉన్న మన తండ్రి అయిన దేవుని ఎదుట మన రెండు చేతులు ఆకాశమందున్న దేవునికి చూపిద్దాం. ఈరోజు నేను సజీవంగా ఉండడంలో మన పాత్ర ఏమాత్రము లేదు. ఆయన కనికరాన్ని బట్టి, వాత్సల్యతను బట్టి, ఆయన మన ఎడల చూపిస్తున్న దయాన్ని బట్టి మనము సజీవులంగా ఉండగలిగినాం. కనుక ఈ సమయంలో ఆకాశమందు ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, ఆయన కాలు కడుక్కునే ఒక పల్లెములాగా ఉన్నది. అంత ఘనమైన నామాన్ని మనం పూజిస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం. మన పరిచర్యలో ఆయన చూపిస్తున్నటువంటి ఆ కృపా బాహుల్యాన్ని ఉదయకాల సమయంలో శిరస్సు వంచి మనం ఆరాధన చేస్తూ మనం వాక్య సందేశంలోకి వెళ్దాం. స్తోత్రములు, స్తోత్రములు, హల్లెలూయా. మహోపకారుడైన మా తండ్రి, ఈ సమయాన్ని బట్టి మేము మీ సన్నిధికి వస్తున్నాం మా ప్రభా. మరి ఎక్కడి వారం అక్కడమే ఉండి ప్రభా, మా గృహంలో ఉంటూ తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి ప్రభా ఈ యొక్క టెక్నాలజీని బట్టి ఈ ప్రభా మరి నీ సన్నిధిని అనుభవిస్తున్నాం ప్రతి శనివారం. ప్రభా నీకు స్తుతులు కలుగును గాక, నీ మహిమ కలుగును గాక. తేజోనీయుడవైన మా ప్రభా నీకు స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం,
కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణ స్తోత్రం. కృపతో రక్షించితివి స్తోత్రం. నీరాతమిచి విమోచించినదే రక్షణకర్త స్తోత్రం. నీరాతమిచి విమోచించినదే నా రక్షణకర్త స్తోత్రం. ఆమేన్. అల్ఫా ఒమేగా స్తోత్రం. చెప్దామా ఉదయకాల సభలో మన నోరు తెరచి ఆమేన్ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు నీ అందున్న లక్ష్యం ఎంత గొప్పది. ఒకసారి ఆయన కాపుదలను జ్ఞాపకం చేసుకొని అద్భుతం కదా. ఈ 8 నెలలను 2024 సంవత్సరం దేవుడు కాపాడి ఆగస్టు మాసం చివరి రోజు ఆయన స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రియమైన మా తండ్రి, మహోన్నతమైన మా ప్రభా, నీకు స్తోత్రములు. మరి ఇంతమంది దైవజనులు వారి సమయం తీసుకొని ప్రభా మరి అమెరికా దేశం నుండి దైవజనులు సాల్మోనయ్య గారు, అలాగే దైవజనులు జెర్రీ గారు, వారు ఎంతో ప్రార్థన పూర్వకంగా ప్రారంభం చేసిన ఈ పరిచర్య మీద ప్రభా మీరు ఉంచిన నీ దయాపూర్వకమైన సంకల్పాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ప్రభా మరి ప్రతి సేవకునికి ఆపదలను తప్పిస్తున్న దేవా నీకు మహిమ కలుగును గాక. ప్రభా పరిచర్యలో ఆటంకాలను తొలగిస్తున్న మా తండ్రి మీకు ఘనత కలుగును గాక. ప్రభా మరి మరొకసారి నీ దూత నంపి మా అందరినీ మీరు చల్లగా కాపాడుతూ మేలు చేస్తూ చాలినంత దేవుడిగా మాకుంటున్నందుకు ఈ ఉదయకాల సమయంలో నిండు మనసుతో మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. Amen. Thank you so much, Samson and Pastor Garu. Praise the Lord, Amma. God bless you. Thank you so much for your wonderful worship. Praise the Lord. Okay, this is time to hear the word of God. I would request Dr. Jerry Rausch. Yes, sir. Good evening. Good evening. Finally, you are here. First time to be at the pastor's meeting since the trip to India. Right. And even it's been like 6 weeks maybe since we got back. How long has it been, Solomon? సో మరి గత ఎండాకాలం సమ్మర్ అంటే వేసవి సెలవుల తర్వాత మరి చాలా వారాల తర్వాత ఈరోజు మరలా మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునామాన్ని స్తుతిస్తున్నాను. So we had some good experiences. We got to see God working over there, although we were disturbed by the elections. And I don't know whether you guys heard about what happened in Solomon's hometown, but the head of the hometown there, did not get reelected, and he killed himself by drinking pesticide. సో గత మరి జెర్రీ గారు మేమందరం కూడా ఇండియా వచ్చినప్పుడు అక్కడ చాలా మీటింగ్లు చాలా చక్కగా జరిగినాయి. అయితే ముఖ్యంగా గుంటూరు ప్రాంతంలో పెట్టాల్సిన మీటింగ్ మాత్రం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే
ఎలక్షన్ రిజల్ట్ వల్ల అక్కడ చాలా కర్ఫ్యూ పరిస్థితులన్నీ బాగలేవు గనుక. So that was a sad thing, and that prevented us from having the gospel meetings in Solomon's hometown. And we were also, we didn't get our permission in another place that we were going to go apparently because of the election unrest. So, but besides that, Solomon managed to put together some good things, and I got to have some great experiences in India. కాబట్టి అంటే కొన్ని చోట్ల ఆటంకాలు జరిగినప్పటికీ కూడా మరికొన్ని చోట్ల చక్కగా దేవుడు వాడుకున్నాడు. అందుని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. ఆ ట్రిప్ అంతట్లో కూడా దేవుని యొక్క కృపని తోడుగా ఉంచి అన్నిట్లో సహాయం చేసినందుకు దేవునికి వందనాలు. You know, and now that we're back here in America, now it's election season for us, and every time you turn on the TV, you can barely stand it because you got commercials, political commercials, one after the other. అయితే ఇప్పుడు మేము అక్కడ ఇండియాలో వచ్చినప్పుడు అక్కడ ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మాకు ఇప్పుడు ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి టీవీ ఆన్ చేస్తే చాలు ఎలక్షన్ గురించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు రావడం జరుగుతూ ఉన్నది. And I thought, what should I teach on for you this morning? And with the things that are happening in Israel, with Iran and Israel, brothers and sisters, we might be close to the end. ఎప్పుడైతే మనం అప్పుడు ఆ సమయంలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను జూమ్ మీటింగ్లో మన పాస్టర్ గారులందరికీ ఏం బోధించాలి అని. ఆ తర్వాత మనం మరో పక్క చూస్తున్నాం, ఇజ్రాయెల్ యుద్ధం ఆపట్లేదు, జరుగుతూనే ఉంది. But I thought instead of getting into what's going on between Israel and the rest of the world with this war that started, I thought we would do something this morning on the Holy Spirit. అయితే మరి ఇజ్రాయెల్ గురించి లేదా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, ఇజ్రాయెల్ మిగిలిన ప్రపంచ దేశాలన్నిటికీ ఉన్నటువంటి సత్సంబంధాలు, జరుగుతున్న పరిస్థితులన్నిటి గురించి కూడా మాట్లాడాలనుకున్నాను. అయితే దానికి ఇంకా సమయం ఉంది కనుక ఈ మధ్యలో ఇప్పుడు ఈరోజు మీ అందరితో కూడా మర్చిపోయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు అనే అంశం మీద మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. But I want you to keep in mind, I heard a comment from a famous pastor, and he said that, as the Jews have now returned back to Israel, so soon Jesus will return to Israel as well. అయితే నేను ఈ మధ్య ఒక ప్రసిద్ధి పొందినటువంటి పాస్టర్ గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇజ్రాయిల్ అందరూ కూడా తిరిగి వారి దేశానికి వెళ్ళిపోయారు, అదే సమయంలో యేసు ప్రభు వారు కూడా తిరిగి యెరూషలేముకు రావాల్సిన సమయం ఆసన్నమైంది అన్నాడు. And I thought that was a very astute observation to put that together. And I thought, with all the stuff that's going on between the war in Ukraine and the war in Israel, brothers and sisters, I don't know whether we're on the cusp of World War III, but it's a definite possibility. కాబట్టి ప్రస్తుతం ప్రపంచ నలుమూలలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చూసినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, మరి మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభంగా ఉన్నదా అంటే అవును అని చెప్పొచ్చు. కానీ ఏం జరగబోతుంది అనేది మనం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. But we have enough bad news by turning on the TV. So I thought this morning we would do something more encouraging. కాబట్టి టీవీలో ఈ రోజుల్లో టీవీలో చూసినప్పటికి కూడా అన్ని కూడా చెడ్డ వార్తలే వింటూ ఉన్నాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మరి మనం శుభవార్తను విందాం. And what I'm going to present to you this morning is the high points of a book written by a famous pastor and evangelist by the name of Francis Chan. ఈరోజు మరి ఒక ప్రసిద్ధి చెందినటువంటి ఒక పాస్టర్ గారు ఫ్రాన్సిస్ చైన్ అనే అతను రాసినటువంటి ఒక పుస్తకంలోని కొన్ని ప్రాముఖ్యమైన పాయింట్లు ఈరోజు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. పెన్ను పేపర్ ఉన్న వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నించండి, ఇవి ఎంతో ఉపయోగపడతాయి. He wrote a book called The Forgotten God, the Holy Spirit, the Forgotten God. అయితే ఆయన పుస్తకం రాశాడు, దాని పేరు ఏంటంటే మరిచిపోయినటువంటి దేవుడు పరిశుద్ధాత్ముడు. జనులందరూ కూడా మరిచిపోయాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని ఒక పుస్తకం రాశాడు. We can ask ourselves these three questions. Who is the Father? What does he do?
అయితే ఈ 3 క్వశ్చన్లు మనం అడగొచ్చు. ఒకటి ఏంటంటే మొదటిసారిగా తండ్రి ఎవరు? ఆయన ఏం చేస్తాడు అని. And who is Jesus? And what does he do? ఆ తర్వాత యేసు ఎవరు? ఆయన ఏం చేస్తాడు అని. And who is the Holy Spirit? And what does he do? తర్వాత పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు? ఆయన ఏం చేస్తాడు అని. ఈ 3 ప్రశ్నలు మనం అందరం కూడా ఎవరికి వాళ్ళు వేసుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఇవి. In Christianity, throughout the world, most people know the Father, most people know the Son, but when it comes to the Holy Spirit, there's some little bit of confusion and misunderstanding. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా తండ్రి అయిన దేవుడు తెలుసు, కుమారుడైన యేసు ప్రభు వారు తెలుసు, కానీ చాలా మందికి తెలియని మరిచిపోయినటువంటి దేవుడు ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. Now there's some cults that believe in the Spirit of God, but they do not believe that the Holy Spirit is a person. They do not believe that the Holy Spirit has an identity. They do not believe that the Holy Spirit is one part of the Trinity. అయితే కొంతమంది కొన్ని మతాలు లేకపోతే కొన్ని విశ్వాసాలు వాళ్ళు ఏదో ఒక ఆత్మ అని పూజిస్తారు. ఆత్మ నిజమైన పరిశుద్ధాత్మ కాదు. వాస్తవానికి పరిశుద్ధాత్మ అంటే ఎవరు, ఆయన ప్రత్యక్షత ఏమిటి, ఆయన యొక్క పనులేంటి అనేది వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. So his first point is the Holy Spirit is a knowable person with an identity. మొట్టమొదటి విషయం ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఒక గుర్తింపు కలిగి గుర్తించదగినటువంటి దేవుడు. Okay, read 14:26, Solomon. యోహాను సువార్త 14:26 వచనం చదువుతాం. మరి నా పేరు మీద ఏదైనా తండ్రిని అడుగుడి, అది అడిగినప్పుడు మీకు సమస్తము అనుగ్రహించబడును. నా పేరు మీద పరిశుద్ధాత్మ సహాయకుడు వచ్చును, ఆయన మీకు నన్ను గూర్చి సమస్తము మీకు బోధించును అన్నాడు. So when Jesus sends this Holy Spirit, or when the Father sends the Holy Spirit, he is known as the helper. He is a person. He's just not some like gas or some steam from boiling water. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుడు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని పంపించాడో ఆయన ఏదో ఒక ఊపిరిలాగనో లేకపోతే అదేదో ఒక పొగలాగనో రాలేదు. ఆయన ఒక వ్యక్తి, ఆయన ఒక వ్యక్తిగా ఒక గుర్తింపు కలిగిన వానిగా వచ్చాడు. He says, John says, the Holy Spirit, meaning he will teach you all things. అందుకే 26వ వచనంలో అన్నాడు, యోహాను రాస్తూ ఉన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయును అన్నాడు. So the Holy Spirit is not only a person, he is a male person. మరి ఆయన ఆదరణకర్త అక్కడ ఈయన గురించి రాస్తూ ఉన్నాడంటే ఆయన అని రాయబడింది, అంటే ఒక పురుష లింగంగా మరి ఇక్కడ మరి చేయబడింది, అంటే ఒక వ్యక్తిగా చెప్పబడింది. And we know that read 15:7, Solomon. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. 7వ వచనంలో ఏ విధంగా రాయబడి ఉన్నది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. And these things that will be done for you, these will be done by the Holy Spirit. అయితే ఇక్కడ అన్నాడు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందుకుంటాము అంటున్నాడు. So John is saying here in the book of John, these are Jesus' words. He says, if you abide in me and my words abide in you, whatever you ask will be done for you. ఇక్కడ అన్నాడు, మీరు నా యందు నిలిచి ఉన్న ఎడల, నా మాటలు మీ యందు ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అంటున్నాడు. So the next part here, Solomon,
we're not going to read these individual verses, but these are all descriptions of the Holy Spirit. In 2 Corinthians, he's called the Spirit of God. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే దేవుని ఆత్మ అని. And in Acts 8, he is called the Spirit of the Lord. ఆ తర్వాత అపోస్తల కార్యం 8వ అధ్యాయం 3 నుంచి 9 వరకు చదివినట్లయితే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆయన ప్రభువు యొక్క ఆత్మ అని రాయబడి ఉంది. And then in Matthew 10:20, he's called the Spirit of the Father. ఆ తర్వాత మత్తయి సువార్త 10:20లో అన్నాడు తండ్రి ఆత్మ అన్నాడు పరిశుద్ధాత్ముడు. In Galatians 4:5, the Holy Spirit is called the Spirit of Christ. ఆ తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 4:5లో పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే క్రీస్తు ఆత్మ అని చెప్పబడింది. And in John 14:17, he's called the Spirit of Truth. ఆ తర్వాత యోహాను సువార్త 14:17లో అన్నాడు ఆయన మరి సత్యం యొక్క ఆత్మ అన్నాడు. And then in Romans 8:2, he's called the Spirit of life. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఎవరు అంటే ఆయన మరి ఒక జీవంతో కూడినటువంటి ఆత్మ అని చెప్పబడుతూ ఉన్నది. And then in Ephesians 1:17, he's called the Spirit of wisdom and revelation. ఆ తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:17 ఏం రాయబడిందంటే పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మరి వివేకం కలిగినటువంటి ఆ తర్వాత వివేచన ఆత్మ కలిగినటువంటి ఆత్మ అని రాయబడి ఉంది. So the second point in the book is the Holy Spirit is God. రెండవ పాయింట్ ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే పరిశుద్ధాత్ముడు దేవుడై ఉన్నాడు. And we all know the story of Ananias and his wife Sapphira, who sold a piece of property and withheld the money. మనందరూ కూడా అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా గురించి మన జరిగిన సంఘటన మనం చదువుతూ ఉంటాం. And Peter said to Ananias, "Why has Satan filled your heart to lie to the Holy Spirit?" పేతురు అననీయతో అంటాడు మీరెందుకు సాతాను ఆత్మ దురాత్మ చేత ప్రేరేపించబడి మీరెందుకు మరి దేవుని ఆత్మను మోసం చేయాలనుకుంటున్నారు అన్నాడు. And he says to Peter, "You have not lied to man, but to God." ఆ తర్వాత పేతురు ఏమన్నాడంటే నువ్వు అబద్ధం ఆడేది ఒక మనిషితో అబద్ధం ఆడలేదు దేవునితో అబద్ధం ఆడుతూ ఉన్నావు దేవుని ముందు అంటున్నాడు. So we see that the Holy Spirit, he says, you have lied to the Holy Spirit, which is the same as you have lied to God. ఆ తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను మోసపరచడానికి ప్రయత్నిస్తున్నావు గనుక వాస్తవానికి దేవుణ్ణే మోసగించినట్లు నువ్వు అని దాని అర్థం. Now in the third point, he says the Holy Spirit does as he pleases. ఆ తర్వాత మూడో విషయం అన్నాడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తుంది ఆ తర్వాత అది దేవుణ్ణి సంతోషపరుస్తుంది. So we see in John 3:8 an example of this principle that the Holy Spirit does as he pleases. Read John 3:8. యోహాను సువార్త 3:8 చదువుతాం. గాలి తనకిష్టమైన చోటును వీచును నీవు దాని శబ్దము ఇందువే గాని అది ఎక్కడి నుంచి వచ్చునో ఎక్కడికి పోవునో అది నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగనే ఉన్నాడు అని. So the Holy Spirit however, the Holy Spirit does what he pleases, but everything he does brings glory to the Son, which gives glory to the Father. అందుకే ఇక్కడ ఆత్మ కలిగిన వాడు చేయు కార్యములు దేవునిని సంతోషపరుస్తాయి అన్నాడు. He never does anything that's outside of the Trinity. He never does anything to deny the Father or the Son. కనుకనే ఆ పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడు ఎప్పుడు కూడా తన నోటితో తండ్రిని గాని కుమారుని గాని పరిశుద్ధాత్మని గాని తృణీకరించరు, లేకపోతే వారిని వారి నామాన్ని ఒప్పుకోకుండా ఉండలేరు. So fourth, the Holy Spirit speaks to us
through scripture, which he has given us. నాలుగోది పరిశుద్ధాత్ముడు మరి మన యొక్క వాక్యం ద్వారా మాట్లాడే దేవుడై ఉన్నాడు. So in John 6:14-15, యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియలను చూసి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. రాజుగా చేయుటకు వారు వచ్చి yes you read the whole thing? yeah Okay. So if we look at this verse here, we see that this is Jesus speaking, first of all. which one this is actually it says 6 and 13 right 14. John 6:14-15. This is from John, so this is Jesus speaking. yeah Jesus says, రాజుగా చేయటకు వారు వచ్చి తను బలవంతం పట్టుకొని పోచున్నారు కానీ యేసు తిరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. yeah Jesus says, the Holy Spirit will glorify me, and he will take what is mine and declare it to you. no it's So not. ఓకే అంటే పరిశుద్ధాత్ముడు తన వేరుగా ఉండి ఏం చేయలేరు కానీ తన గురించి చెప్పి ఆయన మహిమ పొందుతాడు, తన మహిమ పొందుతాడు అని. So the Holy Spirit's job is to declare Jesus to you. Jesus says, all the Father has is mine. So therefore, the Holy Spirit will take what is Jesus and declare it to you. So the Holy Spirit actually teaches us the Father and the Son. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు తండ్రి గురించి కుమారుని గురించి బోధించేదై ఉన్నది. Okay, and 2 Peter 1:21. రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. రెండో పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. So 2 Peter says the prophecies of the Bible were written by the Holy Spirit's leading them what to write. ఇక్కడ 21వ వచనం ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికెను అన్నాడు. So I thought while we are looking into the workings of the Holy Spirit, we should see some examples of the Holy Spirit working in the lives of men, and I put some different testimonies in here. The first is a group went to New York City to do a ministry trip. ఒకసారి where did they go? New York City. ఒకసారి ఒక భార్యాభర్తలు సువార్త పని నిమిత్తం అని మరి న్యూయార్క్ పట్టణానికి వెళ్ళారు. Now while they were there, they got to see many healings, many works of the Holy Spirit intervening in men's and women's lives. కాబట్టి అక్కడ వాళ్ళ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు పురుషుని జీవితంలో మనుషుల జీవితాల్లో కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. They saw a man who had a large rock fall on his head, who had been on full disability with a huge list of problems. కాబట్టి ఒక వ్యక్తి తన జీవితంలో పెద్ద సమస్యలతో ఉండి బండలాంటి సమస్యలు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. He had problems with his hearing, with his eyesight, problems walking, constant horrible headaches. అయితే ఆ వ్యక్తికి ఆ మీటింగ్ లో వచ్చినటువంటి వ్యక్తికి వినికిడి సమస్య ఉన్నది, తర్వాత తలనొప్పి ఎప్పుడు తలనొప్పి వస్తూ ఉంది, అనేక ఆరోగ్య సమస్యలతో ఉన్నాడు. He had seizures. He couldn't drive. He had neck and back pain. మరి ఆ తర్వాత అతనికి మూర్ఛ రోగం ఉన్నది, సరిగ్గా డ్రైవింగ్ చేయలేడు. ఆ తర్వాత మరి వెన్నుపూస నొప్పి, తర్వాత మెడ నొప్పి ఉండేది. And through prayer, he was completely healed. And the doctors
verified this healing. ఆ తర్వాత ఈ ప్రార్థనకు వచ్చినటువంటి వ్యక్తి సంపూర్తిగా స్వస్థత పొందుకున్నాడు. అనేక మంది వైద్యులు ఆయన పరీక్షించి చెప్పారు ఈయనకి సంపూర్తిగా స్వస్థత వచ్చింది అని. We saw a stage 4 cancer victim who could barely move her arm. ఆ తర్వాత మరి 4వ దశలో ఉన్నటువంటి క్యాన్సర్ వ్యాధి కలిగినటువంటి వ్యక్తి కూడా మరి ఆ ప్రార్థనలో స్వస్థత పొందాడంట. She had so many cancerous tumors in her shoulder that prevented her arm from moving. Completely healed this woman. కాబట్టి ఎప్పుడైతే ఆ తర్వాత ఇటువంటి తర్వాత సమస్యలు కలిగిన వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్లో ఆ భార్యాభర్తలు చేస్తున్న పరిచర్ని బట్టి అనేక మంది స్వస్థత పొందుకున్నారు. She had full range of motion with her arm. ఆ తర్వాత ఎవరైతే మరి ఆ యొక్క చెయ్యి పైకి లేనటువంటి స్థితిలో భుజం నొప్పితో ఉందో ఆమె కూడా సంపూర్తిగా విడుదల పొందింది. Another woman who came to their meetings had 3 different types of lung diseases. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి వాళ్ళ మీటింగ్కి వచ్చాడు. వాళ్ళు కూడా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతూ ఉన్నటువంటి వ్యక్తి. Before they prayed for her, her oxygen was 81%, and as they prayed, her oxygen went all the way to 97%. మరి వాళ్ళు ఆమె కోసం ప్రార్థిస్తున్నప్పుడు ఆమె ఆక్సిజన్ లెవెల్ వచ్చేసి 80% ఉంది. వాళ్ళు ప్రార్థన చేసిన తర్వాత పరీక్షించినప్పుడు 97% పెరిగింది. She came to the meeting the next day and testified that for the first time in a long time, she had a normal night's sleep and had no shortness of breath. ఆ తర్వాత తెల్లారి మీటింగ్కి వచ్చి ఆమె సాక్ష్యం చెప్పింది. మరి ఈ యొక్క జబ్బు వచ్చిన తర్వాత నా జీవితంలో మొదటిసారిగా మరి పరిపూర్ణంగా నిద్రపోయాను, ఊపిరి పీల్చుకున్నాను అని చెప్పి సాక్ష్యం చెప్పిందంట. So the Holy Spirit is alive and well. He loves us. He intercedes in the affairs of men. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మనుషుల మధ్యలో వారి జీవితాల్లో పనిచేస్తూ ఉన్నాడు. The Holy Spirit, number 5. The Holy Spirit gives us life. తర్వాత 5వ విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు మనకి జీవాన్ని ఇచ్చేవాడై ఉన్నాడు. And we see this in Job 33:4. We see the Spirit of God has made me, and the breath of the Almighty gives me life. అందుకే మరి యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవం ఇచ్చెను అని. You know, we see this, the breath of the Almighty. We saw that when God created Adam, he was just made from the clay, and it was God breathed into him life. కాబట్టి మనం ఆదికాండంలో మనిషి యొక్క సృష్టిని దేవుడు ఎలా చేశాడని చూస్తాం. అక్కడ మరి మట్టితో ఒక రూపాన్ని చేసి దానిలో నాసికా రంధ్రాల్లో ఆయన జీవవాయువును ఊదినట్టుగా చూస్తాం. We see in 1 Corinthians 12:3, no one speaking in the Spirit of God ever says Jesus is cursed. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12:3లో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను అన్నాడు. Hallelujah. Hallelujah. 6. The Spirit cleanses us of all sin and makes us alive again in the waters of baptism. కాబట్టి మరి బాప్టిజము ద్వారా ప్రతి విధమైన దోషాలను దేవుడు కడిగేవాడై ఉన్నాడు. So we see this in Titus 3:5. అదే తీతుకు రాసిన పత్రికలో మరి 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. We see we are not saved by our works.
అంటే మన క్రియల ద్వారా మనం రక్షించబడలేదు. We are not saved by our things that we do in righteousness, తర్వాత మనం చేసే నీతి కార్యాల ద్వారా మనం రక్షించబడలేదు. but we are saved by the mercy and grace of God. దేవుని కృప మరి సత్యమును బట్టి మనం రక్షించబడి ఉన్నాం. We are by the washing and the regeneration and the renewal of the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడటం, శక్తి మరి తర్వాత పునర్జీవింపబడటం ద్వారా మరి ఆయన పాపాలు ఆయన రక్తంలో కడగబడటం ద్వారా మనం మరి రక్షించబడి ఉన్నాం. So we see now that the Holy Spirit lives in you. 7. ఆ తర్వాత ఏడో విషయం ఏం చెబుతున్నాడంటే పరిశుద్ధాత్ముడు మనలో జీవించే దేవుడై ఉన్నాడు. Okay, Romans 8:11. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఈ విధంగా రాయబడి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. So this is interesting. This is Paul speaking here in Romans 8:11. He likens the Holy Spirit as the one that raised Jesus from the dead. ఇక్కడ అన్నాడు అంటే మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ పరిశుద్ధాత్మ నివసించిన ఎడల అన్నాడు. అంటే క్రీస్తును లేపినటువంటి పరిశుద్ధాత్మ అని రాస్తూ ఉన్నాడు ఇక్కడ. He says that the Holy Spirit will also raise you from the dead, will give life to your mortal body. మరి అదే పరిశుద్ధాత్మ మరి మన శరీరాలకు కూడా మృతమైన మన శరీరాలకు కూడా జీవాన్ని ఇస్తుంది అన్నాడు. And the Holy Spirit dwells in you. మరి పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తూ ఉన్నాడు అన్నాడు. You know, brothers and sisters, you are no longer of this world. You are brothers and sisters that you are members of the kingdom of heaven because God's Holy Spirit dwells in your very body. కాబట్టి సహోదరులారా గమనించండి, మీరు ఈ లోకానికి సంబంధించినటువంటి వారు కాదు, ఎందుకంటే నిత్య జీవ సంబంధమైనటువంటి పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తున్నారు గనుక మీరు పరలోక సంబంధులై ఉన్నారు. You know, you understand things that people without the Holy Spirit can't understand. కాబట్టి నువ్వు దేవుని గురించినటువంటి మాటలు అర్థం చేసుకోవాలి అంటే మరి పరిశుద్ధాత్మ తప్పనిసరిగా కావాలి. You see things that are happening around you in society and in the world and understand that they are evil, that the unbeliever, those without the Holy Spirit, can't even understand this. అయితే మనం అర్థం విన్నప్పుడు వార్తలు ఈ లోకంలో ఎంత చెడు జరుగుతుంది అని గమనించగలుగుతున్నాం. కానీ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళు దీన్ని కూడా అర్థం చేసుకోలేరు. And you are so special as believers that the Holy Spirit dwells in your very body. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా నువ్వు ఎందుకు ప్రత్యేకమైన వానిగా ఉన్నావంటే పరలోక సంబంధమైన పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తూ ఉన్నాడు గనుక. And Paul reminds us of this in 1 Corinthians 3:16. Do you not know that you are God's temple and God's Spirit dwells within you? మరి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు రాస్తూ ఉన్నాడు, మీరు దేవుని 3:16 అన్నాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా అన్నాడు. We see in 8 now the Holy Spirit has emotions. We see this evidence in Ephesians 4:30. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:30లో ఏముందంటే ఈ విధంగా రాయబడి ఉన్నది. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అన్నాడు. You see, we can grieve the Holy Spirit. పరిశుద్ధాత్మని మనం దుఃఖపరచకూడదంట. You know, if you are involved in some kind of sin or some kind of doing something you shouldn't be doing, you are grieving the Holy Spirit, which lives
in your very body. కాబట్టి మరి నీవు దేవునికి ఇష్టం లేని కార్యాలు ఒకవేళ నువ్వు జరిగిస్తూ ఉన్నట్లయితే నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు. We know from John chapter 18 that the Holy Spirit's job is to convict the world concerning sin and righteousness and judgment. యోహాను సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో పరిశుద్ధాత్ముడు యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వినిపోని నీవు నాకు అనుగ్రహించిన వారు. అయితే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు అంటే మనుషులను ఒప్పిస్తాడు, క్రీస్తు వారి నాట వచ్చినట్లుగా ఒప్పిస్తాడు. You know, when you're witnessing to somebody, when you're trying to explain the gospel to somebody, if they don't have the Holy Spirit, it's difficult for them to understand what you will understand that the world has already been judged, that only Christ is righteous, and that we're all sinners. కనుకనే మరి ఈ లోకం దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక ఇప్పటికే దేవుని కృపలో నుంచి పడిపోయింది. కనుకనే అటువంటి వారిని మరలా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోకి తీసుకురావాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఎంతో అవసరమైనది. We know that the Holy Spirit helps you speak in times of trouble when you need to bear witness. You know, if you need to bear witness to Jesus, don't worry about what you're going to say. The Bible says the Holy Spirit will give you the words to speak. He tells us this in Mark 13:11. మార్కు సువార్త 13:11 ఏమన్నాడంటే నువ్వు జనుల ముందు అప్పగించబడినప్పుడు పరిశుద్ధాత్మ నీకు ఏం మాట్లాడాలో ఆ వచనాలను నీకు ఇస్తుంది అంటున్నాడు. Now I found an interesting video. Do you have access to this video, Solomon? Yes. Okay, play that video for them, because as this man, this is telling the story. This man is a preacher who lost his voice somehow through surgeries and sickness, and in the middle of preaching this message, his voice is restored, and you can actually hear the healing. అయితే ఇప్పుడు నేను ఒక వీడియో చూపించబోతున్నాను. ఆ వీడియో ఒక పాస్టర్ గారు ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి అనేక మరి మందులు వాడటం ద్వారా ఆయన యొక్క గొంతుని పోగొట్టుకుంటాడు. ఆ తర్వాత ఆయన ఒక సందేశాన్ని విన్నప్పుడు దేవుడు మరలా ఆయన గొంతుని స్వస్థపరుస్తాడు. And what's interesting is he's actually teaching about healing when it happens. Yeah. Pardon me? Okay, go ahead. You can read that to him, Solomon. You have to read that to him, Solomon, or those that don't. So when the palmist writes and he heals. Read it in Telugu. ఈయన ఏమన్నాడంటే మరి ఈ యొక్క కీర్తన రాసిన ఆయన చెబుతూ ఉన్నాడు. ఈయన ఏమన్నాడంటే ఆయన నా యొక్క రోగాలన్నిటిని కూడా కుదిరించిన వాడు, తర్వాత నేను నమ్మే దేవుడు ఇప్పటికీ స్వస్థతని చేయగలిగిన దేవుడు అంటున్నాడు. సౌండ్ రావట్లేదు. ప్రేమ నమ్మకం కలిగిన మీ తండ్రి, మహోన్నతమైన మా ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించి ఇంతవరకు దైవజనులు సందేశం ఇచ్చారు ప్రభా. నాయన తండ్రి, నీ నామ ఘనత కొరకు ఏదైనా చేయగలుగుతావనే ఒక గొప్ప విశ్వాసంతో బ్రతకడానికి సహాయం చేయమని ప్రభా, పాలు పంపు పొందిన వారందరినీ కూడా
ఈ సందేశం మీరు ఆదరించినందుకు, నేర్పించినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా. మరి జీర్ణ వ్యవస్థ బాగలేనిది కూడా తిరిగి బలమైన భోజనం చేసినట్టుగా మేము చూస్తున్నాం ప్రభా. మీరు జోక్యం చేసుకున్నప్పుడు నిజదేవుడో గనుక ఏదైనా మారవలసిందే ప్రభా. నీ యొక్క శక్తికి ఏది కూడా అతిథిది కాదు. అంత గొప్ప నామాన్ని మేము కలిగి ఉంటుండగా, నీ పక్షంగా ప్రయాసపడుతుండగా, మరింత భయభక్తులు కలిగి మాకు అప్పగించినటువంటి పరిచర్యలో స్థలాలలో ప్రభా మేము యథార్థంగా పని చేసుకుంటూ కష్టపడి ఆత్మల సంపాదన కొరకు ముందుకు సాగిపోయే కృపను దయచేయమని వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. So may God bless you and keep you safe and secure till we meet next మన week. బ్లెస్సింగ్ మంచిది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ కరుణ సంబంధమైన సహవాసం, సకల దీవెనలు మనందరికీ నిత్యం తోడైండును గాక. Amen. ఆమేన్.